ఏమీ లేదు. కానీ అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రెండ్స్ అందరినీ చూసినట్లయితే చాలా హ్యాపీగా ఉంది. నా పేరు ధనలక్ష్మి. మేము హైదరాబాద్లోనే ఉంటున్నామండి. నాకు ఒక బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. నేనేం చేయట్లేదు, హౌస్ వైఫ్. చాలా పెద్ద జాబ్ చేస్తున్నానండి. నెక్స్ట్ శివనారాయణ. సార్ నడవండి సార్. గురువులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు శ్రీమన్నారాయణ సార్. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ 2 ఇక్కడే చదివాను. అయిన తర్వాత నేను డిగ్రీతో యాక్చువల్గా ఆపేద్దాం అనుకున్నా. మా గురువు గారు టీడీఎన్ గారు పిలిచి మాట్లాడి ఎంకరేజ్ చేసి, కాదు నువ్వు మ్యాథ్స్ చేస్తావు, మ్యాథ్స్ చేయగలవు, ఎంఎస్సీ మ్యాథ్స్ చేయని నన్ను ప్రోత్సహించి ఎంఎస్సీ మ్యాథ్స్ చేశారు. ఎంఎస్సీ మ్యాథ్స్ జాయిన్ అయిన తర్వాత కూడా నేను మధ్యలో గురువుగారు నేను విసనబేట చేశాను. డైలీ సార్ దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని ఎంఎస్సీ మ్యాథ్స్ చదివేటప్పుడు. మధ్యలో 1-2 సార్లు మానేద్దాం, కంటిన్యూ చేయలేను అనిపించింది. లేదు అని చెప్పి సార్ నన్ను వెనండి నువ్వు చేయగలవు అని ప్రోత్సహించి ఎంఎస్సీ మ్యాథ్స్ చేయించారు. నేను ఎంఎస్సీ మ్యాథ్స్ కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత సిద్ధార్థ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అక్కడే ఇప్పుడు అదే కాలేజీకి 21 సంవత్సరంగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ సిద్ధార్థ జూనియర్ కాలేజీ ఇంటర్మీడియట్ కాలేజీ ప్రిన్సిపల్గా చేస్తున్నాను సార్. మా మేడము బిస్ స్కూల్లో టీచర్గా చేస్తారు. మాకు ఒక పాప, తను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. నేనైతే పెద్దగా అదృష్టంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒకటి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను, 2 తెల్లారులు ఇస్తే కనీసం నాకు ఈ స్టేజ్ మీద ఉన్న గురువుల్లో ఒక 2-3 చూసే అదృష్టం మాత్రం నాకు దక్కుద్ది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్. మీ అందరి ఆశీస్సులతో మేము ఇలా ఉన్నాము. మీ మంచి మనసు ఎప్పుడు మాకుంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గురువులందరికీ నా నమస్కారాలండి. నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. నా పేరు వరలక్ష్మి. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా న్యూజివిడ్ గర్ల్స్ స్కూల్లో పనిచేస్తున్నానండి. విషయం ఏంటంటే నేను అదే స్కూల్లో 6 నుంచి 10 వరకు చదువున్నాను. అదే స్కూల్లో ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇది సొంత ఊరు నాది. నేను చదివిన పాఠశాలలోనే మళ్ళీ పనిచేయడం పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను. నాకు 2 పిల్లలండి. పాప బీటెక్ 2nd ఇయర్ చదువుతుంది అండ్ బాబు వచ్చి బీటెక్ 1st ఇయర్ చదువుతున్నాడు. ఈ కార్యక్రమం జరగడానికి ఎవరైతే మంచి ఉత్సాహం చూపించి చొరవ తీసుకొని చాలా కష్టపడినందుకు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు చిన్న కాల్ వచ్చిందంటే నేను ఈరోజు అటెండ్ అయ్యాను. కానీ ఇంత అరేంజ్మెంట్ చేయడానికి ఏం చేయాలని ఆలోచించి డెసిషన్ తీసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇలా చూసినందుకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. నేను